ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది వచ్చేసి 2 బెడ్రూమ్ అనమాట, 2 BHK అనమాట. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అయితే నేను చెప్తాను. సో ఇందులో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు చూడవచ్చు, ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండ్ డిఫరెంట్ థీమ్, వాల్కి డిఫరెంట్ థీమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన చూడవచ్చు మీరు పిఓపి, క్లాసిక్ పిఓపి అయితే ఉంటుంది, ఎక్కువ హడావిడి లేకుండా డిస్కో లేకుండా మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు. సో వాష్రూమ్ అలా ఉంది. అటు సైడ్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి స్వించెస్ ప్లేస్ కూడా ఉంది, మనకి చూడవచ్చు మీరు అక్కడ. సో మనం ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదాం. సో ఇది కిచెన్ అనమాట. సో కిచెన్ కూడా కొంచెం కంఫర్టబుల్గా అయితే ఉంది, మరి అంత చిన్నగా అయితే లేదు, కంఫర్టబుల్గా ఉంటుంది. సో ప్లేసెస్ ఇవి సెల్ఫ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా థింగ్స్ పెట్టడానికి ప్లేస్ ఉంది. మనకి అది పూజా రూమ్, పూజా గది. సో వాస్తు ప్రకారం మనకి ఇక్కడ పూజా దానికి అంటే కంప్లీట్ ఫినిషింగ్ లేకుండా గ్యాప్ అయితే వదిలేరు. సో కిచెన్ ఏరియా కూడా బాగుంది, వెంటిలేషన్ కోసం అండ్ పైన పెట్టారు, విండో కూడా ఉంది ఒకటి. సో ఇక్కడ మనకి సాకెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఏమన్నా మిక్సీ అలాంటి దాంట్లోకి యూజ్ చేసుకోవడానికి. సో మనం ఇప్పుడు ఇంకో బెడ్రూమ్లోకి వచ్చేసాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మన మాస్టర్ బెడ్రూమ్లో మీరు చూడవచ్చు, తుమ్మే ఇద్దరు ఓ ఫేస్ దిగుతానే. సో మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాం. సో మనకి చూడవచ్చు సెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వెంటిలేషన్ కూడా ఇది లైట్స్ లేకుండా ఈ వెంటిలేషన్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, లైట్స్ లేకుండా మనకి ఈ వెంటిలేషన్ అయితే ఉంది. మనకి ఎక్స్ట్రా చుంచు ప్రొవైడ్ చేశారు. మీరు పిఓపి చూడండి, క్లాసిక్ పిఓపి, మళ్ళీ హడావిడి లేకుండా పెట్టారు. ఇది ఒక వాల్కి డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కొంచెం గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది. అండ్ మనకి అటు సైడ్ బయటకు వెళ్ళినామంటే మీరు చూడవచ్చు, బయటకు వచ్చి ఇక్కడ మనకి వాష్ ఏరియా ప్లస్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు సైడ్ మనకి వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎక్స్ట్రా థింగ్స్ పెట్టడానికి ప్లేస్ అయితే ఉంది, పైన చూడవచ్చు మీరు. అండ్ మనకి గ్రిల్స్ చూడండి, ఈ గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో మనకి కంప్లీట్గా ఫినిష్ చేసి అయితే ఇచ్చారంటే మళ్ళీ వచ్చిన వాళ్ళు యూజ్ చేసుకోకుండా ఏమైనా కట్టించుకోవడానికి ఇబ్బంది పడకుండా కట్టేది. సో కంప్లీట్ ఫినిషింగ్ అయితే ఉంది. ఇది చూడవచ్చు, సాకెట్ ప్రొవైడ్ చేశారు వాషింగ్ మిషన్ కోసం అని. సో ఇక్కడ మనకి ట్యాప్, ఇక్కడైతే మనకి బోర్ వాటర్ అనేది ఉంటాయి. సో బోర్ వాటర్ ప్రజెంట్ మనకి బోర్ వాటర్ అవైలబుల్ ఉన్నాయి. సో కంప్లీట్గా ఇటు సైడ్కి మున్సిపల్ వాటర్ అనేది టైం పడుతుంది, అది అన్నమాట. సో మీరు మన ఛానల్ని అంటే పాత ఛానల్లో వీడియోస్ డిలీట్ అయిపోయాయి అనమాట. సో మనం మళ్ళీ అదే పరిధిగా కొన్ని పాత వీడియోస్, అదే సమయం కొత్త హౌసెస్ ఏమైనా సేల్కి వస్తే కొత్త హౌసెస్తో కలిపి మనం వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 13.50 × 40, ఈ హౌస్ సైజ్ వచ్చేసి మనకి 13.5 × 40, అంటే 1.5 సెంట్లో అయితే ఉంటుంది. సో 1.5 సెంట్లో మనకి ప్లేస్ వేస్ట్ చేయకుండా 2 BHK అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే 1.5 సెంట్లో 2 BHK. మనం చెప్పాను కదా నిన్న, ఏదైతే 18 ఆగస్టు రోజుకి గృహప్రవేశం అయిందో ఆ హౌస్కి వచ్చిన వాళ్ళందరూ ఇల్లు బాగుంది అని చెప్పి అప్రిషియేట్ చేయడం జరిగింది. అంటే 1.5 సెంట్లో ప్లేస్ వేస్ట్ చేయకుండా బాగా కట్టారని చెప్పి అప్రిషియేట్ చేయడం అయితే జరిగింది బిల్డర్ని. అండ్ అట్ ది సేమ్ టైం ఇది కూడా చెప్తున్నాను కదా, ఇది వచ్చేసి 13.5 × 40 సెంట్స్, అంటే 1.25 సెంట్స్. నార్త్ ఫేసింగ్లో అయితే ఉంది హౌస్, నార్త్ ఫేస్ ఉంటుంది. ఈ హౌస్ ముందర 20 ఫీట్ రోడ్ అయితే వెళ్తుంది. దానికి ఆనుకొని ఒక పక్కన వచ్చేసి 55 ఫీట్ రోడ్డు, అండ్ ఈ 20 ఫీట్ రోడ్డు ఇంకో ఎండ్ సైడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అంటే ఈ కొన్ని ఒక 4 హౌసెస్కి మాత్రం 4 to 5 హౌసెస్కి మాత్రం 20 ఫీట్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది చెప్పాను కదా మనకి బోర్ ఉంది, సంపు ఉంది, అండ్ పిఓపితో కంప్లీట్ పిఓపి అయితే ఉంటుంది. సో బిల్డర్ మన దగ్గర మనకి రేట్ రివీల్ చేయడం జరిగింది. రేట్ వచ్చేసి 33 lakhs చెప్తున్నారు. మనకి 30 lakhs ఎందుకు చెప్పానంటే మనకి పక్కన 30 lakhsకి సేల్ అవ్వడం జరిగింది. సో అదే 30 lakhs చెప్తున్నారు. మనకి ఇంతకుముందు వీడియోలో మనం 33 lakhs అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇది 30 lakhsకి ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే పక్కన హౌస్ 30 lakhs పోయింది కాబట్టి మనకి ఈ హౌస్ 30 lakhsకి ఇస్తారు. ఎందుకంటే మనం దానికంటే రూపాయి ఎక్కువ ఇచ్చినా మనం ఒప్పుకోం, వాళ్ళు కూడా రూపాయి తక్కువ ఇచ్చినా వాళ్ళు ఇది చేయరు. కాబట్టి నేనైతే మీకు రేటు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. సో 30 lakhsకి ఆల్రెడీ పక్కెళ్ళి వెళ్ళింది కాబట్టి మనకి ఇది 30 lakhsకి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కంప్లీట్ వీడియో చూడండి. రేటు ఇంకా దాంట్లో ఏం బార్గెన్ ఉండదు. ఆల్రెడీ 30 lakhsకి అక్కడ మనం సేల్ చేయించి దాని కమిషన్ తీసేసుకున్నాం అనమాట. సో 33 lakhs యాక్చువల్లీ వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేసిన హౌస్, అంటే మనం ఇంతకుముందు పెట్టిన వీడియోకి 33 lakhs అయితే చెప్పాము. సో అంటే ఏజెంట్స్కి ఇంకా వేరే రేట్ అయితే చెప్పడం జరిగింది. సో మన వరకు వచ్చేసి 30 lakhsకి హౌస్ అయితే సేల్ చేసాం. సో అదే పరిధిగా ఇది కూడా 30 lakhsకి, ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 30కి అమ్మారు కాబట్టి మళ్ళీ ఇది కూడా 30కే. మీరు తక్కువ అడుగుతానంటే ఇంకా కుదరదు అనమాట. సో 30 lakhs ఎగ్జాక్ట్ రేటు. సో ఒకసారి మీరు కంప్లీట్ వీడియో చూడలేదంటే మీరు ఫుల్ వీడియో చూడండి. అండ్ అట్ ది సేమ్ టైం వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎవరైనా హౌసెస్ సర్చెస్లో ఉంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కొలీగ్స్, రిలేటివ్స్ వాళ్ళకి లింక్ షేర్ చేయండి. సో మాకు హెల్ప్ అవుద్ది అనమాట. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ కర్నూల్ హబ్ వీడియోస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.